నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. సజ్జలు చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. కానీ ఈ సజ్జలతో చాలా ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక 1 కప్ సజ్జల్ని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. 1 కప్ సజ్జలు వేసుకున్నట్లయితే 1/2 కప్ మినపప్పు వేసుకోవాలి. ఇక ఈ మినపప్పు కూడా ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ రెసిపీ నేను మార్నింగ్ టిఫిన్‌గా చేస్తున్నానండి. అందుకని ముందు రోజే నానబెట్టి ఈ పిండి రెడీ చేస్తున్నాను. మినపప్పు ఇలా పొట్టు తీసేసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. సజ్జలో 2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది. నేను తీసుకున్న సజ్జల్లో మట్టి, రాళ్ళు ఏమీ లేవండి. ఒకవేళ మీరు సూపర్ మార్కెట్‌లో కాకుండా నార్మల్‌గా తీసుకుంటే సజ్జలను కంపల్సరీగా గాలించుకోవాలి. రాళ్ళు ఏమన్నా ఉంటాయి. ఇక ఇలా క్లీన్ చేసుకున్న సజ్జలని, మినపప్పుని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కంపల్సరీగా ఈ దోశ వేయటానికి క్వాంటిటీ కంపల్సరీ కావాలండి. ఎందుకంటే మినపప్పు ఎక్కువగా వేస్తే ఈ సజ్జ పిండి త్వరగా పులిసిపోయిద్ది. ఇలా సజ్జలన్నీ వేసుకున్న తర్వాత పిండిని మెత్తగా దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనము పెసరట్లో వాటర్ ఏమేయకుండా తిక్కుగా పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈ దోశకి అలా అవసరం లేదు. నార్మల్ దోశ పిండిలాగా ఉంటే సరిపోయిద్ది. నైట్ అంతా బయట పెట్టేసిన తర్వాత పిండి ఇలా పులిసింది చక్కగా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఈ దోశ వేయటానికి నేను బటర్ వాడుతున్నానండి. బటర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ హీట్ అయ్యాక బటర్ అప్లై చేసుకొని దోశ వేసుకోవటమే. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి. ఈ సజ్జల దోశకి నార్మల్ ఆయిల్ కంటే బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సజ్జలు ఎక్కువగా మనము సజ్జబూరెలు మాత్రమే చేసుకుంటాము. కానీ మనం డైలీ వేసుకునే దోశలాగే సజ్జ దోశలు కూడా వేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే దోశ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మామూలుగా అయితే ఈ దోశలోకి ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఆనియన్ ఫ్లేవర్ నచ్చితే ఆనియన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సజ్జలు వాడటం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ పెరిగిద్ది. సజ్జలో నైట్ అంతా నానబెట్టుకొని బెల్లం వేసుకొని కూడా తినవచ్చు. దోశ ఒకవేళ ట్రై చేయలేకపోతే అలా కూడా ట్రై చేయొచ్చు. ఎలా అయినా కానీ మన మెనూలో సజ్జలు అనేది ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచిగా ప్లేట్ తీసుకొని దోశ వేసుకొని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోవటమే. నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.